ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ విషయానికొస్తే మనకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని ఈ యొక్క ఆర్టికల్ అనేసి మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. అయితే జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో 12 రోజుల్లో నెల ముగింపైన ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్‌కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ కూడాను ఇవ్వలేదనేసి కూడా అడగడం జరుగుతుంది. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు మెగా డిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ ఇప్పుడు మళ్ళీ డిఎస్సి జారీకి సిద్ధం. వైసీపీ హయాంలో పట్టించుకోని జగన్ జాబ్ క్యాలెండర్ హామీ పైన డిఎస్సి పైన మడమ తిప్పిన వైసీపీ నేత ప్రస్తుతానికి సర్కార్ పైనే నిరుద్యోగుల ఆశలు అని ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో అయితే రావడం జరిగింది. అసలు ఇందులో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిరుద్యోగులు ఎదురు చూస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం జనవరిలో రిలీజ్ చేస్తామనేసి మనకి మంత్రి లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో నిరుద్యోగుల ఉత్సాహం కలిగింది. అయితే ఈ నెల ముగియడానికి మరొక 12 రోజులు ఉండగా ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం నిరుద్యోగుల అందరూ కూడాను కొద్దిగా బాధతో అయితే వెయిట్ చేస్తున్నారండి. అయితే నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకొని నారా లోకేష్ గారైతే దయచేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని కూడాను చాలామంది ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే దాని ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీలిచ్చిన 5 ఏళ్లలో ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అయితే ఒకటి కూడా అమలు కాలేదు. మొత్తం మీదుగా ఐసీపీ హయాంలో చూసుకుంటే సుమారు 5,000 ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేశారు. అందులో గ్రామ వార్డు సచివాలయంలో 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ అవి కొత్తగా సృష్టించినవే తప్ప అప్పటికే ఉన్న ఖాళీలు కాదు. 2019 ఎన్నికలకు ముందులో ఆ సమయంలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ గారు హామీ కూడా ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సచివాలయం మినహా మిగతా ఏవి కూడాను నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని కూడాను వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ప్రెజెంట్ అయితే ఈ గవర్నమెంట్ అయినా ఈ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తారనేసి నిరుద్యోగులైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే డిఎస్సి పైన ఉన్న శ్రద్ధ లేదు అనేసి కూడా ఒక టాపిక్ అయితే నడుస్తుంది. ఎంతసేపు డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి ఆలోచిస్తున్నారే తప్ప మిగతా డిపార్ట్మెంట్‌లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల ప్రసక్తే లేదని కూడాను కొందరు వ్యక్తం చేయడం జరుగుతుంది. సాధారణంగా టీడీపీ ప్రభుత్వం అంటే డిఎస్సి ఖచ్చితంగా ఇస్తామనే ముద్ర ఉంది. దీనికి అనుగుణంగానే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఒకేసారి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద మైలేజ్ అని తెచ్చిపెట్టింది. మెగా డిఎస్సి ఇస్తామన్న జగన్ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదనేసి మరోవైపు వచ్చే ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఇచ్చేందుకు కూడాను ఈ కూటమి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పడం జరుగుతుంది. అలాగే డిఎస్సిలోను అయితే మనకి చూసుకున్నట్లయితే టోటల్‌గా చూసుకుంటే మనకి ఫిబ్రవరిలోన మరొక డిఎస్సి విడుదలవుతుందని కూడా మనకు వ్యక్తం చేయడం జరిగింది. అయితే సుమారు 10,000 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి టెట్ బాగా రాసి అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే ప్రస్తుతానికి కోచింగ్ సెంటర్‌లో అయితే పకడ్బందీగానే ప్రిపేర్ అవుతున్నారు. అయితే చూద్దాం నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటదని చూద్దాం. అయితే అలాగే ఇకపై ఏటా డిఎస్సి ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించడం జరిగింది. అలాగే డిఎస్సిలపై ఉన్న శ్రద్ధ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్ పెద్దగా కనిపించడం లేదనే వాదన కూడా వినిపిస్తుంది. దీంతో తరచూ డిఎస్సి తరహాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా నిరుద్యోగులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో 905 పోస్టులతో గ్రూప్ 2 అలాగే 89 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం కూడా తెలిసిన విషయం అయితే న్యాయ వివాదాలతో ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతున్నాయి. మరొకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయిదాల పర్వం చేస్తున్నట్లయితే మరి కొద్ది రోజుల్లో అయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన క్లారిటీగా ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు అయితే చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో బోధన సిబ్బంది పోస్టులు 3,000కు పైగా ఖాళీగా ఉన్నాయి. పలు న్యాయ వివాదాలతో వాటికి ముందడుగు పడటం లేదు. యూనివర్సిటీ బోధన సిబ్బంది పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే జాబ్ క్యాలెండర్‌లో ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే 25,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్టుగా అయితే నా ఈ ఛానల్ అయితే మీకు వ్యక్తం చేయడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.